ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంతరములలో జీవాయువును బదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఎదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపు నాకు రమ్మనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవకోశమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి నెయ్యును మొలిపించెను. మరియు ఆ తోటను తరుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలు దేరి అక్కడ నుండి చిలిపోయి 4 షాహెల్ల అయ్యెను. మొత్తి దాని పేరు పిషోను. అది హవీల దేశమంటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమానది. అక్కడ బోరమును గోమేధికము లును దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూరటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఎదెను తోటను సెదియపరచుటకును దాని కచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష స్థలములను నీవు నిరక్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షస్థలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవానుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భుజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భుజంతువులకును పేర్లు పెట్టెను. అయిను ఆదామునకు సాటి చేసిన సాయము అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గకానిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క టెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును దొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారు కెహిరమిను. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సెగ్గు ఎరుగక యుండిరి.